వెల్కమ్ టు హలో మానుకోట. చూసుకున్నట్టయితే తెల్లవారుజామున 10 తులాల బంగారం పోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ ఒక ఆటో అతను ఉన్నాడు, అతన్ని అడిగి తెలుసుకుందాం రండి. ఏమండి ఏమండి సార్ చెప్పండి. పేరేం పేరండి? నా పేరు ఆటో అంజి సార్. పల్లవి. చూసుకున్నట్టయితే ఇతని పేరు ఆటో అంజట. మీరు ఏ ఏరియాలో ఉంటారండి? సార్ నేను పొద్దున వస్తే సార్ నేను రాత్రికి పోతా సార్. నేను చూసుకున్నట్టయితే ఇప్పుడు రాత్రి తెల్లవారుజామున 10 తులాల బంగారం పోయినాడు కదండి, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? సార్ నేను పొద్దున వస్తే రాత్రికి పోతాను చెప్పింది అంతకుముందు. ఆ బంగారం పోయింది నాకేమి కదా సార్. పల్లవి చూసుకున్నట్టయితే ఇండైరెక్ట్గా తనే తీసుకెళ్ళాడని చెప్తున్నాడు. ఇంకెంతమంది ఉన్నారండి మీతో పాటు? ఎక్కడ సార్ నాతో ఎంతమంది ఉన్నది? నేను చెప్పిన నలుగురు ఉన్నారని చెప్పలేదు కదా, మీరేదో గాయసి మాట్లాడతారేంటి సార్ నాతో? పల్లవి చూసుకున్నట్టయితే తనే నలుగురిని ఆటోలు ఎక్కించుకొని తిరిగినట్టు చెప్తున్నాడు. ఇంక చెప్పండి, ఇంక మీతో పాటు ఇంకెంతమంది ఉన్నారండి? సార్ మీరు భలేగా ఉన్నారు సార్. మీరు ఏం సార్ లేనిపోయి మీ నిద్ర నా మీద పెడతారే సార్ మీరు. అరే ఆ బంగారం ఏం చేశారండి? 10 తులాల బంగారం ఏం చేశారు? నాకేమేరక సార్ బంగారం. మీ భార్యకి ఇచ్చారా మరి? సార్ నా బంగారం ఏంది నా భార్యకి ఇచ్చుడేది సార్, మీరు ఇట్లా అంటారే సార్. మీరు పల్లవి చూసుకున్నట్టయితే తనకు భార్యకు తెలియకుండా తను సెకండ్ లవర్ మెయింటైన్ చేస్తున్నాడు, తనకు ఇచ్చాడని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. అంజి గారు ఇంకా చెప్పండి సార్. నాకు సెకండ్ లవర్ అంటున్నారు సార్. ఏంటి సార్ 10 తులాల బంగారం నాకు తెలియదని ఒక్కసారి చెప్పినా సార్. ఏదో నా మెదడు మొత్తం తింటారే సార్. మరి బంగారం ఏం చేశారండి? బంగారం 10 తులాల బంగారం నాకు తెలియదు సార్ బంగారం సంగతి అంటేనో. ఫస్ట్ పల్లానికి ఇచ్చారా? అయ్యో మళ్ళా సారిగా మీరు నా కోపం తెప్పియకూడదు సార్. ఫస్ట్ పెళ్ళం ఎక్కడ సార్? మళ్ళా నాకు ఉన్నది ఒక పెళ్ళం, ఇంకా రెండో పెళ్ళం అంటారే సార్ మళ్ళా. పల్లవి చూసుకున్నట్టే డైరెక్ట్ గా రెండో పెళ్ళానికి ఇచ్చాడు. తను లవర్ కు వాలంటైన్ గిఫ్ట్ గా అడిగితే చేసేది ఏం లేక పాపం ఒక మాజీ ప్రేమికుడిగా దొంగతనం చేయాల్సి వచ్చిందట. ఇంకా చెప్పండి సార్. మీరేమన్నా మాట్లాడతారా లేకపోతే నా కోపం వచ్చింది అనుకో సార్, నీ మీడియా మొత్తం పాడతా నేను ఎవరికైనా. పల్లవి చూసుకున్నట్టయితే తన మాజీ ప్రేయస్ కోసం ఇదంతా చేశాడని, తనకు ఒక నలుగురు హెల్ప్ చేశారని కూడా చెప్తున్నాను. వాళ్ళ పేర్లు చెప్పండి సార్. మీకు దండ పెడతా, ఆ పేర్ల సంగతి తెలియదు సార్. నేను ఆటో తోలుకొని బతుకుతున్నా సార్. నేను ఏం సార్ లేనిపోయి నిద్ర నా మీద అవుతారు సార్. అది బంగారం నాకేమనుక సార్. అది ఆ బంగారం వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్ తోని ప్లస్ వాళ్ళ మాజీ లవర్ను కృష్ణ ట్రైన్ ఎక్కిస్తానికి బహుబా తీసుకెళ్లారట. మనం వచ్చి తప్పించుకుందామని చూస్తున్నాడు, మనం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంజు గారు ఇంకా చెప్పండి, ఇంకెంతమంది సార్? అక్కడ మా వాళ్ళు నలుగురు వస్తున్నారు సార్. అక్కడ ఇగో బ్యాగ్ కూడా అక్కడ పోయి ఇచ్చి రావాలి సార్ వాళ్ళకు. వాళ్ళకి బట్టలు ఇక్కడ పార్సల్ చేసి వాళ్ళు హైదరాబాద్ పోతున్నారు, నేను బండికి అందియాలి సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలిపెట్టండి సార్. పల్లవి చూసుకున్నట్టయితే మీరు బండి ఈ బ్యాగ్ ఇక్కడే ఉంది, ముందు అందర్ స్పాట్ లా మొత్తం ప్రీ ప్లాంట్ గా బ్యాగు బట్టలు అన్ని చదువుకొని జంప్ అయిదామని చూస్తున్నాడు. చెప్పండి సార్. ఆ బ్యాగ్ లో బట్టలు ఉన్నాయి సార్. ఇగో చూసుకోండి సార్. ఇగో బట్టలు ఉన్నాయి సార్. దీంట్లో బట్టలు ఉన్నాయి సార్. బంగారం అంటారు సార్. మేము బట్టలు ఉన్నాయి సార్. అది బట్టలు. పల్లవి చూసుకున్నట్టయితే మినిమం కమ్సే కమ్ ఒక 50 లక్షల బట్టే బ్యాగు, అది చిన్న మొన్న బ్యాగ్ కాదు. ఈ ఏరియాలు దొరకదు. ఏదో డౌట్ వస్తుంది, రాత్రి ఎక్కడో షాప్ లో కొన్నట్టుంది, లేకపోతే అది కూడా కొట్టుకొచ్చాడో ఈయన మొహం చూస్తే నాకు తోడ కోసుకుంటే మీరు మిడకాయ కోసుకునే రకం ఉంది మీది. సార్ ఇట్లా మాట్లాడతారు? పిచ్చి పట్టేదా మీకు? దొంగతనం గురించి అడిగితే బాలకృష్ణ డైలాగులు చెప్తున్నాడు పల్లవి. సార్ నేను ఒకేసారి చెప్తున్నా సార్. నేను మళ్ళీ నన్ను చెప్పినానుకో నేను బండి స్టార్ట్ చేసుకుని పైన తీసుకుని పోతాను. నేను నా కోపం వచ్చింది. ఆ పల్లవి చూసుకున్నట్టయితే డైరెక్ట్ గా నేను పోతా, మీరు ఏం చేసుకుంటా చేసుకోండి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అంజి గారు ఇంకా చెప్పండి సార్. నన్ను పోనిస్తారా లేదా సార్? సెకండ్ లవర్ కడిపోతారా మీరు? సార్ ఇగో మళ్ళా సార్ ఈ ముచ్చట నా భార్య అని తెలిసిందనుకో, నీ జుట్టు నా జుట్టు పీకి పోయిలేస్తుంది. మరి బంగారం ఎవరు మీ భార్యకి? నాకు తెలియదు సార్. ఈ దండం పెడతా సార్, వదిలిపెట్టండి సార్. మరి ఏం చేశారు బంగారం? మళ్ళీ బంగారం అంటే నాకు తెలియదు సార్. బంగారం నేను పొద్దు లేతే రాత్రి నేను ఆటో తోలుకొని ఇంటికి పోయాను సార్. ఈ అన్ని ఫోన్ లేని ఫోన్ ఈ బజార్లో తిరిగింది ఆ బజార్లో తిరిగింది, ఎందుకు నా మీద భజన వేస్తారు సార్ మీరు? పల్లవి చూసుకున్నాడైతే పాపం తను ఎంతో బాధపడుతున్నాడు. తన మాజీ లవర్ కోసం ఇక తప్పే పరిస్థితి లేక రాత్రి తనే